హాయ్ అందరికీ. బాలు మరియు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా కలిసి గుడికి వస్తూ ఉంటారు. ఇంతలో బాలు అయితే మనోజ్‌ని చూసి వీడి సంగతి ఎలాగో బయట పెట్టాలి అనేసి అయితే అనుకుంటూ ఉంటాడు బాలు. అందుకు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నీకు ఒక పనిని నేను అప్పజెప్తూ ఉంటాను. అది చేస్తావా అనేసి అయితే బాలు ఆ వ్యక్తిని అడుగుతూ ఉంటాడు. ఇక ఆ వ్యక్తి అయితే మీరు డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉంటే మీరు ఏ పని చెప్పినా, ఏది చెప్పినా, ఏది చేయమన్నా నేను చేస్తాను అనేసి అయితే ఆ వ్యక్తి అంటూ ఉంటాడు బాలుతో. నువ్వేం చేయాలి అంటే అని చెప్పి ఏదో ఒకటి ఆయనకు మెల్లగా చెప్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళైతే గుళ్ళోపలికి అడుగు పెడుతూ ఉంటారు. ఇక అక్కడ ఒక వ్యక్తి అయితే మనోజ్‌ని నీలాంటి వాళ్ళు అసలు ఈ గుడికి రాకూడదురా అని అంటూ ఉంటాడు మనోజ్‌తో. ఆ వ్యక్తి అయితే మనోజ్‌ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అసలు నీలాంటి వారు గుడికి రాకూడదురా అని కొడుతూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ మనోజ్‌ని ఈ వ్యక్తి ఇలా కొడుతున్నాడేంటి అని ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా నిలబడి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇంతలో ఆ వ్యక్తి అయితే నువ్వు నీ కన్న వాళ్ళని మోసం చేస్తున్నావు, నీ అమ్మ నాన్నలని మోసం చేస్తున్నావు, నీ తోబుట్టువులని అన్న తమ్ముళ్ళని కూడా మోసం చేస్తున్నావురా. అసలు నీలాంటి వాళ్ళు ఈ గుడికి రాకూడదురా అని అతన్ని కొరడా దెబ్బలతో కొడుతూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ బాలుతో సహా అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోయి వాళ్ళు నిలబడి చూస్తూ ఉంటారు. అది చూసిన ఇంట్లో వాళ్ళందరూ అతన్ని కొట్టకుండా ఆపుతూ ఉంటారు. కానీ అక్కడ మనోజ్‌ని అయితే అతను చాలా గట్టిగా కొడుతూనే ఉంటాడు.